వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. నమస్తే అండి. కథా కమామిషు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మనం 13వ ఎపిసోడ్ జరుపుకోబోతున్నాము. మనతో ఉన్నారు ఎప్పటిలాగానే డాక్టర్ వడ్లమాన్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఈరోజు డాక్టర్ భానుమతి రామకృష్ణ, ఈవిడ పేరు తెలియని తెలుగు వాళ్ళైతే ఉండరు. నిర్మాత, నటి, దర్శకురాలు, స్టూడియో ఓనర్గా మనకు ఆవిడ తెలుసు. ఒక రచయిత్రిగా కూడా ఆవిడ ఎన్నో గొప్ప పుస్తకాలు రాశారు. ఆవిడ రాసిన ఒక అద్భుతమైన పుస్తకం అత్తగారి కథలు. ఈ సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఒక రచయిత్రిగా కూడా ఆవిడ ఎంత గొప్ప మనిషో ఒకసారి ఈ తరానికి తెలియజేసే ప్రయత్నమే ఈరోజు అత్తగారి కథల నుంచి ఒక కథ నేను ఎంపిక చేసుకుని అందరికీ వినిపించబోతున్నాను. ఈ కథ పేరు అత్తగారు అరటికాయ పొడి. అత్తగారు అరటికాయ పొడి. అరటికాయ పొడి. అరటికాయ పొడి. ఈ అత్తగారికి పేరేం లేదు ఈ కథలో. మనం భానుమతి గారే అనుకున్నాం సరదాగా. ఈ భానుమతి అత్తయ్య గారు పెద్దగా వంటలు చేతకాని మనిషి. ఆవిడ గొప్పగా వంటలేం రావు, కానీ వంటలు చేసుకు తింటూ ఉంటుంది. ఆవిడకు ఇంకొక నమ్మకం ఉంటుంది. ఆవిడ వాళ్ళ పెరట్లో ఒక అరటి చెట్టు పాతి ఆ అరటి చెట్టుకి నీళ్లు పోసి కోడల్ని పిలుస్తుంది. నా చేత్తో నీళ్లు పోస్తే ఈ చెట్టు వచ్చే శ్రావణ మాసం నాటికి ఎక్కువగా గల్లేసేసి పిలకలేసేసి సంతానం ఉత్పత్తి కూడా చేసేసుకుని ఓ 10 మొక్కలు అయిపోతుంది. ఈ విషయం నాకు చిన్నప్పుడు మా అవ్వ చెప్పిందని చెప్తుంది. కోడల పేరు కామాక్షి అనుకుందాం. ఆవిడకి పేరు లేదు ఈ కథలో. కామాక్షికి వెంటనే వాళ్ళ పెరట్లో ఈవిడే పాతి 4 అరటి చెట్లు 5 ఏళ్ల నుంచి ఒక్క గెల కూడా వేయని విషయం గుర్తొస్తుంది. పాపం వాటికి ఈ సంప్రదాయం తెలియదేమో అనుకుంటుంది అని నవ్వుకుంటుంది. అత్తగారిని అడుగుతుంది, మరి ఆ చెట్లు ఎందుకు కాయలేదని అడుగుతుంది. అడిగితే లేదు అవి ఆకుల్ని మాత్రమే ఇచ్చే అరటి జాతి, గెలలు వెయ్యని జాతి అని అత్తగారు చెప్పి తప్పించుకుంటుంది. అయితే అవే కాయలు కాయని గెలలు వెయ్యని అరటి చెట్ల నుంచి 4 పిలకలు కోసుకెళ్ళి పక్కింటి వాళ్ళు పాతుకుంటే వాళ్ళ పెరట్లో ఏపుగా పెరిగి చక్కగా గెల్లేస్తే ఆ అరటికాయలను ఒకసారి వాళ్ళు తెచ్చి ఈ భానుమతి అత్తయ్య గారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. అప్పుడు వెళ్ళి అడుగుతుంది కోడలు, మరి ఇవి మన పిలకలే కదా, వాళ్ళ ఇంటి ఎలా అరటికాయలు వేసాయి అత్తయ్య, మరి మీ అవ్వగారు చెప్పిన మీ బామ్మగారు చెప్పిన ఈ సాంప్రదాయం ఏమైనట్టు అంటుంది. కాదు, మన ఇంట్లో ఎక్కడో భూదేవిలో సమస్య ఉంది, నీటిపారుదల కూడా పెద్ద గొప్పగా లేదు అని తప్పించుకుంటుంది అత్తగారు. తర్వాత అసలు రహస్యం కనిపెడుతుంది కామాక్షి, కోడలు కామాక్షి. ఇవేం కాదు, నీటిపారుదల బాగోలేకపోవడం భూదేవి సమస్యలు కావు. అసలు ఆ అరటి చెట్టుని బతకనేది అత్తయ్య. ఏ రోజుకి ఆ రోజు పొద్దున్న ఒక అరటాకు కోసుకోవడం, దాంట్లోనే ఆకులోనే భోజనం చేయడం. అసలు బతకడానికి సమయమే అవ్వదు ఆ చెట్టుకి. ఎప్పుడు కూడా ఆకులు కోసేసుకుంటూ ఉండడం, భోజనం చేస్తూ ఉండడం. అందువలన అరటి చెట్టుకి గెలలేయడానికి అసలు అవకాశం లేకుండా పోతుంది. దీనికి ఇంకో వెళ్ళి ఉంటాడు ఈ ఇంట్లో. వాళ్ళ ఇంట్లో పనిచేసే తమిళ వంటవాడు, వాడి పేరు అప్పలాచార్యులు. వీళ్ళందరూ వాడిని అప్పులు అని పిలుస్తారు. ఈ అప్పులు గారు కూడా రోజు ఒక అరటాకు కోసేస్తుంటాడు. సో అందువల్ల అరటి చెట్టుకి అసలు గెలలేసే అవకాశం లేదు. ఈ అప్పులనే వంటవాడిని వాళ్ళ మేనకోడల్ని పెళ్లి చేసుకుందామంటే వాడిని తిట్టి, నీలాంటి ఆడంగి విధం నేను పెళ్లి చేసుకోను, పైగా నువ్వు ఎవరిని ఏ ఆడపిల్ల గొంతు కొయ్యకు పెళ్లి చేసుకుని సలహా చెప్తుంది. నువ్వు ఏ ఆడపిల్లని పెళ్లి చేసుకుని ఆ పిల్లల గొంతు కూడా కొయ్యకు సలహా చెప్తుంది మేనకోడలు. వీడొచ్చి ఈ భానుమతి అత్తయ్య గారి ఇంట్లో పడతాడు వంటవాడిగా. అయ్యో పిచ్చి విధవా, పిచ్చి కుంక, నీ మేనకోడలు తప్పు చెప్పింది, నీకు నేను మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తానని ఆవిడ వీడికి భరోసా ఇస్తుంది. అప్పటి నుంచి ఈ వంటవాడు భానుమతి అత్తయ్య గారికి సేవకుడిగా, భక్తుడిగా మారిపోయి ఆవిడ పూజ చేసుకుంటే సామాగ్రి సర్దడం, సుప్రభాతం పాడడం, మంత్రపుష్పం పాడడం లాంటివన్నీ చేస్తాడు. కానీ ఒక్కచోట మాత్రం చిన్న విలన్ అవుతాడు. ఆవిడైనా మంచి అరటాకు కోసుకునే లోపు వీడు కోసుకెళ్ళిపోతుంటాడు అరటాకు వీడు తినడానికి. ఒకరోజు కోడలు అడుగుతుంది కామాక్షి, ఒరే నువ్వు ఇదేం పనిరా అంటే, వాడు కొంచెం తమిళోడు కదా, అన్ని మంచి ఆకులు మీరుదా కోసేస్తే నాకుదా ఏం మిగులుతుంది అని వెటకారంగా మాట్లాడతాడు. ఈ విషయం అత్తయ్యకి చెప్పారంటే నీకు పెళ్లి కాదు, ఇప్పుడే అంపకాలు చేస్తుందిరా అప్పలాచార్యులు అని వీడు వెటకారం ఆడుతుంది. సో సరే, ఒకరోజు పెద్దాకు వాడు దొంగిలించిందే ఆవిడ లాక్కుని ఆవిడ భోజనం తినడానికి కూర్చుంటుంది అత్తగారు. ఆవిడ ఎప్పుడూ ఒక పద్ధతిలో తింటుంది. ఆవిడ ఆకుని గోడకేసి వేసుకుని ఆవిడ గోడను చూస్తూ అటు పెట్టుకు తింటుంది. ఎందుకంటే ఆవిడ ఆకులో ఏ పదార్థాలు వేసుకున్నా ఎవరు చూడకూడదు. ఇక్కడ హాస్యంగా ఒక మాట రాస్తుంది, ఆ గోడలో ఏ నరసింహావతారం ఉండి గోడ బద్దలు కొట్టుకుని వచ్చి చూస్తే తప్పితే ఈ భానుమతి గారి ఆకులు ఏ వంటలు ఉన్నాయో ఏ వంటకాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఇంకొకటి ఏమిటి,
ఆవిడ వంటలు ఏమి మంచి మంచి సువాసనలు రావు, గుమగుమలు ఉండవు, తాలింపులు ఉండవు, ఒక రకమైన వంట చేత కానీ భానుమతి అత్తయ్య ఆవిడ. సో ఆవిడ ఓ రోజు వంట అలాగే ఒక ఆకు గోడకేసి వేసుకుని తింటున్న సమయంలో కోడలు కామాక్షి భర్త ఇద్దరు కూడా వెనకాల ఆవిడ వంటింట్లోనే తింటుంది. వీళ్ళిద్దరు బయట ఆకుల్లో కూర్చుని వాళ్ళ భోజనాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అప్పలాచార్యులు గారు వండిన వంటకాలతో. ఈ లోపల చూస్తూ ఉలిక్కిపడి వెనక్కి చూస్తారు ఇద్దరు. నిలబడి అత్తయ్య, ఈ భానుమతి అత్తయ్య వచ్చి ఒక స్టీల్ గిన్నె నుంచి ఒక పదార్థం వాళ్ళ ఆకుల్లో ఇంతంత పదార్థాలు వేసేస్తుంది. పచ్చళ్ళు. గొప్పతనం ఏంటో కొడుకుని అడుగుతుంది. ఆ పచ్చడి నల్లగా ఉంటుంది. మొగుడికి భయం వేస్తుంది, చెవులో గుణుకుతాడు ఈవిడికి, కామాక్షి కోడలికి. ఏమిటేదో కుళ్ళిపోయిన బత్తాయికాయల వాసన వస్తుంది, ఎక్కడి నుంచి అంటావు, ఈ పచ్చళ్ళలోంచేనా అంటాడు. అని అబ్బాయి అదే పచ్చడి చెప్పరా అంటుంది. ఇక్కడ హాస్యస్ఫూరకంగా ఒక మాట రాస్తుంది భానుమతి గారు. ఆవిడ వండిన వంట ఆకులో పడిన వెంటనే అది ఏమిటో కనిపెట్టడం బ్రహ్మ కూడా సాధ్యం కాదని రాస్తుంది ఆవిడ. సరే అదేదో వాసన వస్తుంది, కనిపెట్టంటే వీడు నన్ను కాదు కోడలను అడుగు అంటాడు. ఆవిడేమో నాకు పెట్టకండి అత్తయ్య, నేను చెప్పలేను, లేదు చెప్పవే నువ్వు, లేకపోతే ఓడిపోయాను ఒప్పుకో అంటుంది. సరే నేను ఓడిపోయాను ఒప్పుకుంటున్నాను, నాకు ఈ వంటకి ఏమిటో తెలియదు అనగానే ఈ వంటవాడు అప్పులుగాడు వచ్చి ఇది వెంకాయ పెచ్చడి అంటాడు. వెంకాయ పెచ్చడి ఏంట్రా, నువ్వు తెలుగు ఎప్పుడు నేర్చుకుంటారో వెర్రి కుంక అని తిట్టి ఇది వంకాయ పచ్చడి రా అబ్బాయి అని చెప్తుంది. అసలు దానికి ఎక్కడ వంకాయ పచ్చడి రూపురేఖలే ఉండవు. అప్పుడు వీడు వెంటనే ఉలిక్కిపోయి అమ్మ నాకు వంకాయ పచ్చడి అంటే నచ్చదు కదా, నేను తినను అంటాడు. పోనీ ఇప్పుడైనా తినండిరా పచ్చడి ఏంటో చెప్పాను కదా అంటుంది ఆవిడ. నాకు అసలు వంకాయ పచ్చడి అంటే అసహ్యం అమ్మ అంటాడు. మరి చిన్నప్పుడు ఆ చెంచు రాక్షస్ చేస్తే తినేవాడివి అంటుంది. చెంచు రాక్షస్ అంటే ఎవరు? ఈ భానుమతి అత్తయ్య గారు ఆడపడుచు, ఆవిడ భర్త చెల్లెలు అత్త. ఎక్కువ ఆవిడ వంటలు తినేవాడు ఈ అబ్బాయి. తల్లి వంటలు అతి తక్కువ సందర్భాల్లో తినే పరిస్థితి వచ్చింది. తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయాడు కుర్రాడు. సో తల్లి వంటలు అంటే భయం, ఎప్పుడు తినడు కూడా. అంటే చిన్నప్పుడు ఏదో అత్తయ్య వండితే తినేవాడిని అంత చక్కగాను. అత్తయ్య వంకాయ పచ్చడి ఏంటి, అరటికాయ పొడి కూడా అద్భుతంగా చేసి తినేవాడిని కదా అంటాడు, ఇష్టంగా అంటాడు. వాడు పోయి వాడు తవ్వుకున్నాడు. ఓసి తిక్క సన్నాసి, నీకు అరటికాయ పొడి అంటే ఇష్టమా, నేను ఎంత బాగా చేస్తాను, నీకు రేపే అరటికాయ పొడి చేసి పెడతాను, శుభ్రంగా తిందుగాని అంటుంది. పచ్చి వెలకే గొంతులో పడుతుంది. అమ్మ అంటే బంధువులు వచ్చినప్పుడు చేద్దు కానీ అంటాడు. అంటే ఏమిటి, ఈ అరటికాయ పచ్చడి కోసం అరటికాయ పొడి ఈ అరటికాయ పొడి కోసం బంధువులు రావాలా, రేపు నీ కోసం ఒక కాయ కోసి చేస్తాను, మన వెనకాల అరటి చెట్టు చక్క పెద్దగా లేసింది, తర్వాత బంధువులు వచ్చిన మళ్ళీ చేస్తానులే అంటుంది ఆవిడ. ఉలిక్కి పడతాడు. ఈ లోపల ఇతన్ని కాపాడడం కోసం భార్య కామాక్షి ఏం చేస్తుంది, అత్తయ్య పోని మీకెందుకు శ్రమ, మన అప్పలాచార్యులు గారు చేస్తాడు అప్పులుగాడు అని కనీసం అత్తగారి ఆ అరటికాయ పొడి నుంచి భర్తను కాపాడే ప్రయత్నం చేస్తుంది ఈవిడ. చిచ్చి అప్పులుగాడికిను అరటికాయ పొడికి 600 మైళ్ళు దూరం, వాడికి చేయడం రాదు, వాడికి ఇష్టం లేదు ఆ పొడి అంటే, నేను నా చేతులతో చేసి నా కొడుకు పెట్టుకుంటాను, తినాల్సిందే అంటుంది. ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు చేయి కడుక్కుని మేడమీకి వెళ్ళిపోయి కిందకి పిలుస్తాడు భార్యని, కామాక్షి పైకి రాని. ఇద్దరు మీటింగ్ వేస్తారు, ఎలా కాపాడుకోవాలి, ఈ భానుమతి అత్తయ్య చేసే అరటికాయ పొడి నుంచి ఎలా కాపాడుకోవాలి అని ఒక సలహా చెప్తాడు. పోనీ రేపు నేను నా ఫ్రెండ్ ఇంట్లో గృహప్రవేశం ఉందని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయి హోటల్లో తినేస్తానంటాడు. ఏమయ్యా పిచ్చా నీకు, రేపటికి వెళ్ళిపోతావు, ఎల్లుండి ఏం చేస్తావు అంటే ఎల్లుండి అంటే ఏంటి, 30 కాయలు ఉన్నాయి అక్కడ అత్తంలో, 30 రోజులు నువ్వు అరటికాయ పొడి తిని చావాల్సిందే అంటుంది భార్య. మరి ఎలాగని భయపడిపోతాడు. భయపడిపోయి ఓ పని చేద్దాం, నువ్వు అరటికాయలను కోసేసి ఎవరో ఒకరికి దానం చేసేయి, నన్ను మా అమ్మ నుంచి కాపాడంటాడు. మీ అమ్మ నన్ను నరికేస్తుందయ్యా, నేను ఆ సాహసం చేయనంటుంది. కాదు ఇంకో సలహా చెప్తాను, రేపు ఉదయమే నువ్వు తెల్లవారుజామున 5 గంటలు లేచి ఆ అరటికాయలు కోసేసి నా కారు డిక్కీలో పడే, నేను బయటికి తీసుకెళ్ళిపోయి పక్కింటి భాస్కర్ గారికి ఇచ్చేస్తాను. మరి గృహప్రవేశం వాళ్ళకే ఇవ్వచ్చు కదా, ఎవరితో ఫ్రెండ్ గృహప్రవేశం అన్నావు కదా అంటుంది. అది ఇంకా 10 రోజులు టైం ఉంది, కానీ మా అమ్మకి మాత్రం గృహప్రవేశం వాళ్ళ ఇంట్లో ఇచ్చానని చెప్పు, పక్కింటి భాస్కర్ గారి ఇంట్లో ఇచ్చాను చెప్పకు. ఆ గృహప్రవేశం ఎప్పుడో మా అమ్మకని తెలుస్తుందా అంటే ఈ ఆలోచన బాగుంది. కానీ భర్తకి 9 దాకా లేవడం అలవాటు, వాడు 9 దాకా లేవడు ఆయన. కామాక్షి అంటుంది, కోడలు కామాక్షి, మరి తెల్లవారుజాము 5 లేవాలి, మరి మర్చిపోకు అంటుంది. సరే అంటారు. తెల్లవారుజాము 5 గంటలకు అలారం మోగుతుంది, భర్త లేవడు. సరేలే ఈ గల కొట్టించిన తర్వాత అప్పుడు లేపుదామని కిందకి దిగుతుంది పిల్లిలాగా. అత్తగారికి ఎక్కడ చడి చప్పుడు లేకుండా వెనకాల పాకలో ఉండి 7 కొండలు అని ఒక పనివాడిని లేపి, మరి అబ్బాయి వచ్చి ఈ ఒక అరటికాయలు కావాలి కొట్టేయాలని కత్తి తెమ్మంటుంది. వాడేదో పాపం చేస్తున్న వాళ్ళ చూస్తాడు ఈవిడికేసి. ఈవిడికి ఏం గుర్తొస్తుంది, కన్న తండ్రి మాట కోసం తల్లి తల నరికేస్తాడు పరశురాముడు.
కన్న తండ్రి జమదగ్ని మహర్షి మాట కోసం తల్లి రేణుకని చంపేస్తాడు, తల కోసేస్తాడు పరశురాముడు. అది తండ్రి ధర్మం కోసం చేశాడు ఆ రోజు పరశురాముడు. ఇవాళ నా భర్త ధర్మం కోసం ఈ అరటికాయ గల తల నరికేస్తాను నేను నిర్ణయం తీసుకుంటుంది కామాక్షి. తీసుకుని ఒరే ఏడుకొండ నువ్వు నరకాల్సిందే అంటుంది. మొత్తం మీద అరటికాయలు నరికేసి మెల్లిగా ఆ కారు డిక్కీలో పడేసి పైకి వస్తుంది. ఈయన ఇంకా గురిపెట్టి నిద్రపోతూ ఉంటాడు. లేపుతుంది. ఏంటి అంటాడు వాడు. వెండో అరటికాయలు కొట్టి నీకు డిక్కీలో పడేశాను, నువ్వే వెళ్ళి ఇచ్చేవరో వాళ్ళకి అంటాడు. సరే నీ ఇష్టం, మీ అమ్మని లేపుతాను, అరటికాయ పొడి చేసుకుని తినేది కానీ అంటుంది. ఉలిక్కి పడేస్తాడు. అమ్మమ్మ అంత పని చేయకు, నేను వెంటనే వెళ్తాను చెప్పి గబగబా మెట్లు దిగి కారు వేసుకు బయటికి వెళ్ళిపోయి ఆ పక్కింటి భాస్కర్ గారి ఇంట్లో గెలపడేసి జస్ట్ గోడవతలే భాస్కర్ ఇంట్లో గెలపడేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు వస్తానే అంటాడు. ఈ లోపల అత్తగారు లేస్తుంది. ఈవిడ బిక్కుమంటే పిలుస్తుంది పెద్దగా, కామాక్షి కామాక్షి నడుస్తుంది. కిందకి దిగుతుంది. అమ్మ అత్తగారు ఏం చేస్తుంది అంటే, ఏంటి తెల్లారుజామునే అరటికాయలు కొట్టేయాల్సిన అవసరం వచ్చింది నీకు అంటుంది. అది కాదు అత్తయ్య, పైగా కారు డిక్కీలో పడేసావుట, వాడికి తెలుసా అంటుంది. లేదు మీ అబ్బాయే కొట్టమన్నారు, వాళ్ళ స్నేహితుడు గృహప్రవేశం అంట, ఇస్తానని చెప్పారు అత్తయ్య అంటుంది. బుద్ధి ఉందా? ఇవాళ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా అరటి చెట్టు తను నరుకుతారా? మా ఆయన అంతే దుర్మార్గుడు, ఓ పద్ధతి పాడు ఉండేవాడు, ఆ బాబు పోలికి వచ్చేసింది వీడికి. అయినా నేను నా భర్తను కంట్రోల్ చేసేదాన్ని, భర్తలకి ఇది మంచి ఇది చెడు అని చెప్పుకునే సామర్థ్యం కూడా లేకపోయింది నీకు అని ఈవిడిం పడుతుంది. వీడు భర్త కోసం అని వీడు నోరు మూసుకుని నిశ్శబ్దంగా ఉంటుంది. సరే వాడు రాని చెప్తాను, నేను వంట చేసుకోవడానికి పోతున్నాను, వాడు రాగానే నన్ను కలవమని చెప్పని ఆ డ్రెస్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ లోపల ఇంకెప్పుడో మధ్యాహ్నం వస్తానేమో అనుకుంటుంది, కానీ మేడెక్కితే అక్కడ పడుకుని ఉంటాడు ఆయన వచ్చి పిల్లిలాగా. లేపుతుంది. వెళ్ళలేదా బయటకంటే? లేదు అక్కడ పడేసి వచ్చేసాను, మా అమ్మ ఏం చేస్తోంది అంటాడు. అడిగిందా గెల గురించి అంటాడు. అడిగింది, తిట్టకుండా తిడుతోంది అని. నేను బయటికి వెళ్ళిపోతానే, నేను బయటికి వెళ్ళిపోయి ఎక్కడో ఏ హోటల్లో భోజనం చేస్తాను, మా అమ్మ మాత్రం నన్ను చూస్తే తిట్టేస్తుంది. ఇవాళ అరటికాయ పచ్చడి లేదు కదయ్యా, అరటికాయ పొడి లేదు కదా, అరటికాయ పొడి లేదు కదా, ఏదో వేరే వంట చేసి తినేయచ్చు కదా, ఎందుకు నువ్వు భయపడతావు, ఉండిపోంటు. లేదు తిట్టేస్తుంది మా అమ్మ తిట్లు తినలేను, నువ్వు ఎలాగోలా మేనేజ్ చేయి అంటాడు. అంటే ఏంటి ఇప్పుడు నాకు ఇదే పనా? మీ అమ్మ తిట్లు నేను పడాలా? మీ అమ్మ తిట్లు తినే కంటే ఆవిడ చేసిన అరటికాయ పొడి తినడమే నాకు ఇష్టం ఉంటుంది. లేదు కొంచెం కాపాడు అని బయటికి వెళ్ళిపోవడానికి బయలుదేరతాడు. బయటికి వెళ్ళే లోపే పక్క ఊర్లో ఉండే వీళ్ళ కజిన్ బ్రదర్ నరసింహం గారు ఎదురొస్తారు. ఏరా అబ్బాయి బాగున్నావా అని వచ్చేసరికి ఇంక వీడు గతుక్కుమని బయటికి వెళ్ళడం మానేసి మళ్ళీ ఇంట్లోకి వస్తాడు వాళ్ళ అన్నయ్యతోటి. అని అన్నయ్య ఈవిడ అడుగుతాడు కామాక్షి, ఏంటి పిన్ని ఏం చేస్తుంది లోపల అంటాడు. పిన్ని వంట చేసుకుంటున్నారు, నేను కూడా భోజనానికి వచ్చానని చెప్పు పిన్నికి అంటాడు ఈ నరసింహానికి కూడా పిన్ని తాలూకు వంట యొక్క గొప్పతనాలు పూర్తిగా తెలియవు. సరే వీళ్ళు లోపలికి వెళ్ళి, అత్తయ్య మీ బావగారు అబ్బాయి నరసింహం గారు వచ్చారు, ఏంటి భోజనం వేళకు వచ్చాడు, భోజనం చేస్తాడా? మీ ఆయన లేడు కదా అని నేను ఇవాళ వంట ఏం చేసుకోలేదే, కాస్త సాంబార్ మెతుకులను చిన్న పచ్చడి మెతుకులు తినేద్దాం అనుకున్నాను, వేళ కాని వేళ, అసందర్భమైన సమయం, ఇప్పుడు ఎవరిని కూరలు అడుక్కోవాలి, ఎక్కడ కూరలు కొని తేవాలి, సర్లే నా చావు నేను చస్తాను, వాళ్ళని వెయిట్ చేయమను, మీ ఆయన లేడుగా అంటుంది. లేదు ఆయన కూడా వచ్చారు అత్తయ్య అంటుంది. నా నెత్తి నొప్పికి వచ్చింది ఇదంతా, నా నెత్తిరాత, తలరాతని నెత్తిరాత ఉంటుంది భానుమతి రామకృష్ణ గారు, నా నెత్తిరాత ఇదంతా. సరే ఏదో ఒకటి నా చావు నేను చస్తాను, ఒక అరగంట కూర్చోబెట్టి వాళ్ళని కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు అది ఇచ్చేయంటుంది. ఈ కామాక్షి వాళ్ళు కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఇస్తుంది. అన్నదమ్ములు ఇద్దరు హాల్లో కూలబడతారు. ఈ లోపల వంటల చప్పుల్లో వస్తున్నాయి, ఏం వండేస్తుందో ఏం చేసేస్తుందో భయంగా ఉంటుంది ఈవిడికి. అతను ఇలాగ అట్టికాయ పొడలేదు కదా అని కొంచెం రిలాక్స్డ్గా ఉంటాడు వాళ్ళ కొడుకు, కానీ అమ్మ ఏం తిడుతుందో అనే భయంతో మాత్రం ఉంటాడు. ఈ లోపలికి కామాక్షి అని పిలుస్తుంది ఆవిడ. లోపలికి వెళ్తుంది. వంట రెడీ, వాళ్ళిద్దరిని రెడీ అవ్వమని చెప్పు, వడ్డించేస్తాడు అప్పులు వచ్చి అని మనస్సులో నేను ఒక సంకల్పం చేసుకుంటే అది ఎప్పుడూ కూడా జరుగుతుంది, 600 సరే అని మా అవ్వ చెప్పేదే. నీకు ఎప్పుడైనా చెప్పానా అంటుంది. నాకు ఎప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అత్తయ్యా అంటుంది. నేను నా బిడ్డలకి అరటికాయ పొడి చేసి పెట్టాలి ఈ చేత్తో అనుకున్నానా, నా మనసులో సంకల్పమా, ఇవాళ నెరవేరింది. ఇదిగో చూడు అరటికాయ పొడి అని ఒక గిన్నెలో అరటికాయ పొడి చూపిస్తుంది. ఎక్కడది అత్తయ్యా, మన దగ్గర అరటికాయలు లేవు కదా, ఈ సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళారు? గోడావతల భాస్కర్ గారి పెళ్ళానికి కబురేసాను, గోడ నుంచి కేకేశాను, వేళ కాని వేళ, సందర్భం కాని సమయంలో మా బావగారు అబ్బాయి వచ్చాడు, కూరలు లేవమ్మాయి, ఇంట్లో ఏ కూరలు ఉంటే ఆ కూరలు ఇచ్చాయంటే చక్కగా ఆవిడ అరటికాయలు ఇచ్చిందే, అచ్చం మనకెళ్ళలో కాయల్లాగే ఉన్నాయి, నవనవలాడుతూ ఉంటుంది. కామాక్షికి భూమి గుండ్రంగా ఉందనే విషయం అర్థమవుతుంది. ఇంకా అదృష్టం, భాస్కరం గారి పెళ్ళానికో భాస్కరం గారికో మా ఆయన ఈ అరటికాయలు ఇస్తున్నప్పుడు
మా అమ్మకి చెప్పొద్దని ఒక మాట పాలిష్డ్గా ఉమ్. చెప్పుకుని ఉంటాడు. ఒకవేళ మా వారే ఈ గెలిచ్చారని తెలిస్తే ఉమ్. అరటికాయ పొడి బదులు మమ్మల్ని చంపి పొడి చేసేది అత్తగారు అనుకుంటుంది ఆవిడ. ఉమ్. భర్త తాలూకు మొహాన్ని ఊహించుకుంటూ బయటకు వస్తుంది. ఉమ్. ఇద్దరు కూర్చుంటారు చక్కగా, ఇద్దరు ప్లేట్లలో ఇంతంత అరటిపొడి వడ్డిస్తుంది ఆవిడ, అరటికాయ పొడి. గొప్పతనం ఏంటంటే ఈ భానుమతి అత్తయ్య గారు వండిన వంటలు ప్లేట్లు వేసిన వెంటనే ఆ వంటకం ఏమిటో తెలిస్తే కనిపెట్టగలిగితే వాళ్ళకి ఏదైనా అవార్డు ఇచ్చేయచ్చు. బ్రహ్మ కూడా కనిపెట్టలేడని మళ్ళీ రాస్తుంది ఆవిడ, అంత గొప్పగా ఉంటుంది ఆవిడ అని అనగానే అడుగుతాడు ఈ బావగారు అబ్బాయి, పిన్ని ఏంటిది అండి. ఓరి తిక్క సన్నాసి అరటికాయ పొడిరా అండి అనగానే ఈ భర్త గతుక్కుమంటాడు, కోపంగా భార్యకేసి చూస్తాడు. నాకేం తెలియదు అన్నట్టు సైగ చేస్తుంది ఆవిడ. అని తినరా అంటుంది ఆవిడ. తినగానే కక్కి ఎంత ప్రేమగా చేసావో అని కలుపుకుని అరటికాయ పొడి కలుపుకుని నోట్లో పెట్టుకుంటాడు. కరకర 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 సౌండ్ వస్తుంటుంది నోట్లో. ఎక్కడి నుంచి వచ్చిందో అని చూస్తుంటారు అందరూ. కరకర కరకర మళ్ళీ నవ్వుతాడు. ఇంకో ముద్ద కరకర కరకర సౌండ్, నీళ్ళు తాగేసి మింగేస్తాడు. ఏమైందిరా అంటుంది పిన్ని. ఆ పిన్ని అంటే ఈ అరటికాయ పొడి తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తినాలి, ఏవో కలిసినట్టు ఉన్నాయంటాడు. అనగానే ఉండు పిచ్చి వెధవా అని లోపల ఇంకొంచెం ఉంది మంచి పొడి అని చెప్పి మళ్ళీ ఇంకా తీసుకొస్తుంది ఇంత పొడి తెచ్చి మళ్ళీ వేస్తుంది. ఇప్పుడు తినంటుంది అని ఇంకా తప్పించుకోలేమన్నట్టుగా. ఇప్పుడు ఆయన తింటున్నాడు, ఈ కొడుకు కూడా తప్పదు, అన్నయ్య తింటున్నాడు, కజిన్ బ్రదర్ అని ఇద్దరు కూడా ఇంతంత అరటికాయ పొడి నోట్లో వేసుకుని తింటారు. ఒక నోట్లో ఏమో కరకర కరకర, ఒక నోట్లో గరగర గరగర శబ్దాలు వస్తూనే ఉంటాయి. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. లాభం లేదని మంచినీళ్ళు తాగేస్తారు. తాగినట్టు ఏంట్రా ఇన్నేసి ఆపసోపాలు పడుతున్నారు అంటుంది. అరటికాయ పొడి తినడానికి ఆపసోపాలు ఏముంటాయి పిన్ని అంటాడు మొహమాటంగా. పిన్ని ఎక్కడ బాధపడుతున్నారు. మరి ఏంట్రా రాళ్ళు మింగుతున్నారా ఏంటా పని అంటుంది. రాళ్ళు అయితే వంటకంలో దొరికేస్తాయి పిన్ని, కానీ తాలింపులో బొగ్గులు, వేపడంలో బొగ్గులు, తాలింపులో ఇసక, ఈ రెండు దొరకవు. కొంచెం చూసుకుని అరటికాయ పొడి తినట్టు ఇవన్నీ లేకుండా చూసుకుని తినాలి అంటాడు. మరి నేను తిన్నాను చక్కగా, నాకెందుకు రాలేదురా ఈ ఇసకలును బొగ్గులును అంటుంది పిన్ని తెలివిగా. అంటే పిన్ని ఇక్కడ రహస్యం ఉంది, మాకు పళ్ళు ఉన్నాయి, నమిలి మింగాం, నీకు పళ్ళు లేవు, మింగేసి ఉంటావు, అందువలన అరటికాయ పొడిలో అరటికాయ కాకుండా ఇంకేమేమి ఉన్నాయో నీకు అర్థమై ఉండదు పిన్ని అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? సరే రేపు, రేపు కాదు అంటే ఏంట్రా మీ ఇద్దరు తినరా, ఈ 2 ముద్దలు పెట్టుకున్నారు, ఇంకా నా అరటికాయ పొడి తినరా అంటుంది బాధగా. పిన్ని గంగిగోవు పాలు గిరిటేయించాలని సామెత ఉంది, అలాగా నీ అరటికాయ పొడి ఒక ముద్ద తిన్నా మొత్తం తిన్నట్టే అంటాడు. అప్పటికి వదలదు. సర్లే రేపు మళ్ళీ చక్కగా చేసి పెడతాను, ఈసారి బొగ్గులును ఇసుక రాకుండా అంటుంది ఆవిడ. మళ్ళీ వదలదు. అప్పుడు తినేమంటాడు సింహం, లేదు పిన్ని నేను సాయంత్రం రైలుకి నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, అర్జెంట్ పనులు ఉన్నాయి. అదేంట్రా ఉంటానన్నా, లేదు పిన్ని చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి వెళ్ళిపోతున్నాను సాయంత్రం అంటాడు ఆయన. ఈ కొడుకు అన్నయ్యకి చూసి, అన్నయ్య అర్జెంట్ పనులు ఉంటే ఆగద్దు, వెళ్ళిపో, ఆఫీస్ పనులని పాడు చేసుకోవద్దు అంటాడు. ఎందుకు? ఒకవేళ ఆయన ఉంటే మళ్ళీ అమ్మ ఎక్కడ అరటికాయ పొడి చేస్తుందో తినాలేమో అని భయంతో ఈయన అలా అంటాడు. సో ఆయన బావగారు సాయంత్రం బండికి వెళ్ళిపోతాడు. ఈ కథని ఇక్కడితో కంక్లూడ్ చేస్తుంది భానుమతి రామకృష్ణ. ఇంతకీ 4 రోజులు విశ్రాంతి తీసుకుందాం వీళ్ళ ఇంట్లోనే వచ్చిన బావగారు అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోవడానికి కారణం అరటికాయ పొడేనా? అంతే కదా. ఇది భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారు అరటికాయ పొడి. ఈ కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి. ఇందులో దగ్గరగా 150 కథలు ఉంటాయి. అత్తగారు తోడుకోడళ్ళేయం, అత్తగారు ఆవకాయ, అత్తగారు ఆవుల మంద, ఇలాంటి రకరకాల కథల్లో నేను అత్తగారు అరటికాయ పొడి అనే కథని సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళు అంత భయపడినా మీరు వర్ణించే విధానం, చెప్పే విధానం చూస్తే నాకు నిజంగా తినాలనిపిస్తుంది. అరటికాయ పొడి తినాలనిపించిందా మీకు? సరే అమ్మ లేదు, భానుమతి రామకృష్ణ గారిని గుర్తు చేసుకోవడం తెలుగు వారందరికీ కూడా గర్వకారణమైన ఒక స్త్రీమూర్తి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. సాహిత్యాల్లో రకరకాల సాహిత్యాలు ఉంటాయి, మీకు చెప్పాను. ప్రబంధ కవిత్వం, భావ కవిత్వం, అలాగా వచన కవిత్వం, అలా ఉంటాయి కదా. అలాగే విప్లవ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం, దళిత సాహిత్యం, స్త్రీవాద కథలు, స్త్రీవాద సాహిత్యం అని ఉంటాయి. ఈ స్త్రీవాద సాహిత్యంలో మునిమాణిక్యం నరసింహరావు గారు రాసిన కాంతం కథలు, అలాగే భానుమతి రామకృష్ణ గారు రాసిన ఈ అత్తగారి కథలు తొలితరం కథలమ్మ స్త్రీవాద సాహిత్యంలో. సో ఈవిడ ఆద్యులు, ఒక ఫెమినిస్ట్ ఉద్యమానికి కూడా ఆద్యులు అని చెప్పొచ్చు మనం, ఫెమినిస్ట్ సాహిత్యానికి కూడా. ఈ కథ అంతా అత్తగారు కోడళ్ళ మీద తిరుగుతుంది, వాళ్ళే నాయకులుగా ఉంటారు. చాలా బాగుంటుందమ్మా. చక్కగా ఉంది. థ్యాంక్ యూ.